ఆత్మకూరు నియోజకవర్గ జనసేన రాజకీయాలు ప్రస్తుతం ఉత్కంఠభరితంగా మారాయి. పార్టీ అధిష్టానం తీసుకుపోయే నిర్ణయం చుట్టూ కార్యకర్తలు, రాజకీయ వర్గాలు, సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. ఇప్పటికే నియోజకవర్గంలో ఒకే చర్చ గట్టిగా వినిపిస్తోంది. జనసేన కొత్త ఇన్ఛార్జి ఎవరు? పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ ప్రతి సభలోనూ జెన్జెడ్ యువత రాజకీయాల్లోకి రావాలి, కొత్త నాయకత్వం ముందుకు రావాలి అని పిలుపునిస్తూ ఉండగా ఆ మాటలు ఇప్పుడు ఆత్మకూరులో నిజం కాబోతున్నాయా అన్న చర్చ మరింత వేడెక్కుతోంది. 2020 నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్న నల్లిశెట్టి శ్రీధర్కే మరోసారి అవకాశం దక్కుతుందా, లేక లండన్ లో ఉన్న జీవితాన్ని, కెరీర్ ను వదిలి కేవలం పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం భారత్ కు తిరిగొచ్చి ప్రజల్లో తిరుగుతున్న యువ నాయకుడు హరీష్ కుమార్ చదలవాడకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించబోతుందా అనే అంశం ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆత్మకూరులో ఈ రెండు వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దానికి ప్రధాన కారణంగా ఇటీవల ఆత్మకూరులో చదలవాడ హరీష్ కుమార్ నిర్వహించిన సభపై నల్లిశెట్టి శ్రీధర్ వర్గం తీవ్ర స్థాయిలో విమర్శలు, దాడులు చేయడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ మరింత మంటలు రేపుతోంది. ఈసారి పార్టీ సామాజిక సమీకరణాలు చూసుకుంటుందా, లేక కులాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ చెప్పే కొత్త రాజకీయాలకు ప్రతీకగా యువ నాయకత్వాన్ని ఎంపిక చేస్తుందా? ఒక వర్గం పార్టీ కోసం కష్టకాలంలో నిలిచిన నాయకత్వానికి కొనసాగింపు ఉంటుంది అంటూ ఉండగా, మరో వర్గం మాత్రం త్యాగం చేసిన వారికి, విదేశాల నుంచి వచ్చే పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన యువ నాయకుడికి అవకాశం రావాలి అని బహిరంగంగానే చర్చిస్తోంది. ఇదిలా ఉండగా పార్టీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు మౌనం పాటించడం మరింత ఉత్కంఠను పెంచుతోంది. ఆ మౌనం వెనుక భారీ రాజకీయ వ్యూహం ఉందా, లేక ఆత్మకూరులో జనసేన పూర్తిగా కొత్త అధ్యాయానికి సిద్ధమవుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇంకో 2 రోజుల్లోనే జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం గట్టిగానే సాగుతోంది. దీంతో ఇప్పుడు మొత్తం ఆత్మకూరు రాజకీయాల్లో ఒక్క ప్రశ్నే ఉత్కంఠ రేపుతోంది. ఆత్మకూరులో జనసేన భవిష్యత్ ముఖ చిత్రం ఎవరు? కొనసాగింపా, లేక పవన్ కళ్యాణ్ కలల న్యూ జనరేషన్ పాలిటిక్స్ కి నాంది పలికే కొత్త నాయకత్వమా?